అందరికీ నమస్కారం. నేను మీ ఇంద్రశ్రీ మద్దాలి. మొన్న జనవరి 29వ తారీఖున కోటి గారికి సంగీత సామ్రాట్ అనే అవార్డుని ఇవ్వడం కోసం ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్ని డి భారతీమణి ఫౌండేషన్ ఆనందలహరి కల్చరల్ ఈవెంట్స్ వాళ్ళు కండక్ట్ చేయడం జరిగింది. సో ఆనంది నాకు మంచి ఫ్రెండ్. అలాగే దేవేంద్ర గౌడ్ గారు కూడా చాలా బాగా వీళ్ళిద్దరూ కోఆర్డినేట్ చేసి చాలా బాగా చేయడం జరిగింది ఈవెంట్ అంతటిని. సో నేను ప్రోగ్రామ్ చివరి వరకు చాలా బాగా ఎంజాయ్ చేశాను నా ఫ్రెండ్స్తో. తర్వాత కోటి గారు వచ్చిన దగ్గర నుంచి ఇంకా 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 చాలా బాగా జరిగింది. సో ప్రోగ్రామ్ అనేది కోటి గారికి పాపం అస్సలు హెల్త్ బాగాలేదట, కానీ అలాగే వచ్చారు, అలాగే మా అందరితో మాట్లాడారు, మంచి మంచి విషయాలు చెప్పారు. తర్వాత మెయిన్ ఏంటంటే ఒక గంట ఉంటాననుకున్న కోటి గారిని మేము మా యాక్టివ్నెస్తో మేము పాడుతూ మేము హుషారుగా ఉండడంతో ఆయన్ని 3 గంటలు ఉంచేసాము. ఆ విషయం మాకు తెలియలేదు, అలాగే కోటి గారికి కూడా తెలియలేదు. సో వచ్చినందుకు ఆయనతో మేము కలిసి పాడలేకపోయినా, ఆయన ఎదురుగుండా పాడే అవకాశం మాకు కలగకపోయినా కూడా నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఆయన ముందు మేము ఉండి ఆయనతో పాటు కలిసి సరదాగా అంత్యాక్షరిలా పాటలు పాడుకుంటూ సరదాగా ఎంజాయ్ చేస్తూ ఒక ఫ్యామిలీ టైంని స్పెండ్ చేసామనే ఫీలింగ్ అయితే నాకు కలిగింది. సో ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆనంది, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ అవార్డు కూడా చాలా బాగుంది. కోటి గారి చేతుల మీదుగా ఇలాంటి అవార్డు నేను తీసుకుంటానని చెప్పి, ఇలా ఒక మొమెంటో తీసుకుంటానని అసలు నేను ఊహించలేదు. కోటి గారిని ఇలా డైరెక్ట్గా కలుస్తానని కూడా అనుకోలేదు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ కోటి గారు. ఇప్పుడు మీ ఆరోగ్యం బాగానే ఉందని నేను అనుకుంటున్నాను. సో ప్లీజ్ టేక్ రెస్ట్ అండి. థ్యాంక్ యూ.